వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. బ్యాండ్ మేళం ట్రైలర్ చూసినప్పటి నుంచి అసలు ఈ మూవీ ఎంత ఎంటర్టైన్మెంట్తో రాబోతుంది, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ మూవీ గురించి మరిన్ని ముచ్చట్లు మనతో షేర్ చేసుకోవడానికి డైరెక్టర్ సతీష్ గారు ఉన్నారు, అండ్ ఆల్ టైమ్ కల్ట్ పెయిర్ శ్రీదేవి అండ్ రోషన్ గారు ఉన్నారు, అండ్ వన్ మోర్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హీస్ నన్ అదర్ దెన్ ప్రొడ్యూసర్ అండ్ రైటర్ కోన వెంకట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? కోన గారు, ట్రైలర్ చూసినప్పుడు ఆ ట్రైలర్లో ఎంత జోష్ ఉందో, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో, మీలో ఆ జోష్, మీలో ఆ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. సో ఏజ్ ఈస్ జస్ట్ ఏ నెంబర్ అని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఎస్, ఎందుకంటే ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? మీరే అన్నా కదా జోష్ అని, అదే అంటారా? ఆ జోష్ మెయింటైన్ చేసుకుంటే చాలు, ఓకే. ఆటోమేటిక్గా దట్ షో ఆన్ యువర్ ఫేస్. అంతే, బీ హ్యాపీ, స్టే హ్యాపీ. ఓకే. సో అంటే ఇంత ఎనర్జెటిక్గా నాగార్జున గారిని చూసాము, మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాము. సో ఎందుకని అలా అంటారు? అంటే అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అవునా? అయ్యో, మాకు అనిపిస్తుంది మీరు డైరెక్ట్ నాగార్జున గారిలో ఎవరు ఉండలేరు, అందుకే అన్న తర్వాత అన్న. అదే బట్ బట్ దట్స్ బిగ్ కంపారిజన్. ఓకే. బట్ స్టిల్ ఓకే. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనల్ని 100 మంది ఇష్టపడతారు. ముందు మనల్ని మనం ఇష్టపడాలి, మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ హ్యాబిట్స్. తర్వాత ఫస్ట్ స్టే పాజిటివ్. నేను వాళ్ళకి మొన్న విషయం చెప్పాను, మన కారు తెలియదు ఇప్పుడు దాకా, మొన్న కారులో చెప్పా. నాకు అసలు బ్యాట్స్మెన్ రాదు చిన్నప్పటి నుంచి. నాకు పక్కన పెద్ద గార్బేజ్ ట్రక్ వెళ్తున్నా, వీళ్ళు అది ముక్కులు పూసుకుంటున్నారు కారులో వెళ్తుంటే. ఎందుకు అంటే నాకు రావట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి అంతే, నాకు బ్యాట్స్మెన్ రాదు. అంటే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఎనీథింగ్ నెగటివ్ నేను దగ్గరికి రానివ్వను. మీరు ఆ దరిదాపుల్లో ఉండరు, మీరు దగ్గరికి కూడా రానివ్వను. సో నాకు అది ఇన్బోర్న్ ఏంటో తెలియదు, నాకు ఆ సెల్స్ లేవు. బ్యాట్స్ ఓన్లీ గుడ్ స్మెల్స్. మల్లెపూలు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇట్ నాకు వస్తుంది స్మెల్. బట్ అది మీకు మాత్రమే పాసిబుల్ అండి. అదేంటో నాకు అర్థం కాదు, అదృష్టం అది. అలాగే ఈవెన్ సో ఆ నెగిటివ్ థాట్స్ కూడా నేను పెద్ద ఐ విల్ నాట్ ఎంటర్టైన్ ఎక్కువ. సో అదే పాజిటివిటీతో మీరు సతీష్ గారిని కూడా ఎంకరేజ్ చేశారా? అబ్సల్యూట్లీ. కొత్త డైరెక్టర్ని అబ్సల్యూట్లీ స్కాన్ చేసా ఫస్ట్. ఓకే. తన కాలు నుంచి పైదాకా ఉన్న ఇంట్లో ఎంఆర్ఐ మిషన్ ఒకటి ఉంది, దాంట్లో పడుకోబెట్టా. అలా వెళ్ళి బయటకు వచ్చాడు, మొత్తం రిపోర్ట్ వచ్చింది. ఓకే, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ రైటర్, అన్నీ మొత్తం అన్నీ ఆ రిపోర్ట్ చూసి ఓకే లెట్ us స్టార్ట్ అన్న. అలాగా చాలామంది చెప్తుంటారు ఐ హ్యావ్ టాలెంట్ టు రికగ్నైజ్ టాలెంట్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు మీరు. ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, శివ నిర్వాణ అవ్వచ్చు, చాలామంది నా అసిస్టెంట్స్ కింద పనిచేశారు. వాళ్ళు టాప్ డైరెక్టర్స్ వాళ్ళందరూ. బట్ సతీష్ గారు మీకు కొంచెం టఫ్ అనిపించిందా? ఎందుకంటే కోన గారు ఆల్రెడీ రైటర్, సో ఆయన కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా చెప్పడం, గైడెన్స్ ఇవ్వడం, ఇలాంటివి ఏమైనా చెప్తూ ఉన్నారు మీకు? అవి ఈజీ అనిపించింది యాక్చువల్గా. ఈజీ అనిపించింది అంటే కొద్దిగా ఫియర్ అనేది ఉంటుంది కదా, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మన పక్కన ఉన్నప్పుడు. స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు భయపడ్డాను. భయపడ్డారా? కానీ వన్స్ అది అయిపోయిన తర్వాత నుంచి ఇంకా భయం ఏం లేదండి. నాకు ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా సార్ ఇంకా దాన్ని చాలా ఈజీ చేసేవారు. ఓకే. టఫ్ ఏం. ఓకే. సో ఎలా ఈ గ్రేట్ ఆపర్చునిటీ, కోన గారు బ్యానర్ అంటే పెద్ద బ్యానర్, మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అదే నా ఫస్ట్ సినిమాకి ఇలాంటి బ్యానర్లో పనిచేయడం కానీ, ఇలాంటి క్యాస్టింగ్ దొరకడం కానీ, కోన సార్ పక్క నుండి చేయడం కానీ నాకు చాలా ఓకే. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సజెస్ట్ చేశారు కోన సార్ దగ్గరికి వెళ్ళమని. వన్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకే, రైట్. సో మీరిద్దరు కథలు ఎన్నో చెప్తారు, అయిపోయింది. ఇప్పుడు తిప్పుకుంటున్నావే అనేది ఇన్స్టా ఓపెన్ చేస్తే మొత్తం ఇదే సాంగ్, అందరూ ఇదే హమ్ చేస్తున్నారు, హుక్ స్టెప్ అయిపోయింది. సో మీరు మళ్ళీ అదే కల్ట్ని మీరు కంటిన్యూ చేస్తున్నారా ఈ మూవీతో? ఆబ్వియస్లీ అండి, ఆబ్వియస్లీ. ఎస్. సో బిఫోర్ మూవీ కోన గారు కోర్ట్ మూవీ చూసుకుంటే ఇది కంప్లీట్ కల్ట్ క్లాసిక్ మూవీ వీళ్ళిద్దరిది. ఇది చూసుకుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్.
అసలు ఈ చేంజ్ని అసలు ఆడియన్స్ తీసుకుంటారా అని ఏమైనా ఆలోచించారా స్టార్టింగ్లో మీరు? అదే యాక్టర్ అయిన తర్వాత అన్నీ చేయాలి, అన్నీ చేస్తేనే వాళ్ళని యాక్టర్స్ అంటారు. బట్ ఆ ఫీవర్ పోలేదు, ఇంకా కోట్ వైబ్స్ ఇంకా పోలేదు కదా. See, అది స్టోరీ వల్ల. ఆ స్టోరీ ఇంత స్ట్రాంగ్ స్టోరీ అంటే దాంట్లో ఉన్న చందు జాబిలి క్యారెక్టర్స్ ప్రతి మూమెంటు, వాళ్ళ ఎమోషను, తన స్ట్రగులు, ఆ మంగపతి క్యారెక్టరు, ఇవన్నీ అది ఆ కథ గొప్పతనం. ప్లస్ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్న విధానం వీళ్ళిద్దరు. సో అది ఓన్ చేసుకున్నారంటే ఏదన్నా ఓన్ చేసుకోగలరు ఓకే అని నాకు అనిపించింది. బట్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది. ఉండాలి, అట్లాగే ఉండాలంటున్నాను నేను. ఎస్ ఓకే 100% అలాగే ఉండాలి ప్రతి యాక్టర్. నేను అదే చెప్తే వాళ్ళకు కూడా సిమిలర్. ఇప్పుడు ఈ స్టోరీ చేశారు, నెక్స్ట్ మనం చేయబోయే సినిమా రోషన్ కానీ సిరి కానీ దరిదాపులో ఉండకూడదు. ఓకే కంప్లీట్ కాంట్రాస్ట్ ఓకే ఉండాలి. ఎస్ అలా ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, పుష్ప ముందు ఏం చేశాడు తను, క్వైట్ కాంట్రాస్ట్. ఏదేంటిది అలవైకుంఠపురంలో అవును ఒక అల్ట్రా మోడర్న్ హౌస్, ఒక రిచ్ ఫ్యామిలీలో ఒక కిడ్, యూనో సూట్ గీటు ఇది. మరి దానికి అది కంప్లీట్గా ఒక రా అండ్ రస్టిక్, ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్, అసలు ఒక వైల్డ్ యానిమల్ లాగా పుష్ప. అసలు ఏంటి కాంట్రాస్ట్ అది. ఇవి చాలా ఇంపార్టెంట్ అంటాను ఫర్ ఎనీ యాక్టర్. ఎస్ సో యంగ్స్టర్స్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయం చాలా. సో శ్రీదేవి గారు, మీకు ఈ ఆపర్చునిటీ కోర్ట్ తర్వాత ఇదే వచ్చిందా, లేకపోతే నెక్స్ట్ ఇంకా వేరే స్టోరీస్ ఏమైనా విన్నా? విన్నాను, తమిళ్లో తమిళ్లో విన్నాను. ఆ తర్వాత తెలుగులో అయితే ఫస్ట్ బ్యాండ్ మ్యాన్. ఓకే సో తమిళ్ మూవీస్ కూడా చేస్తున్నారంట. ఓకే బట్ మీరు మట్టుకి మా తెలుగు అమ్మాయి. Obviously. సో మీ బిఫోర్ జాబ్లీ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కనుక మంగపతి ఉండుంటే ఏం చేసేవాళ్ళు ఈ క్యారెక్టర్ కి మ్యాచ్ అయ్యి, ఈ క్యారెక్టర్ లో మీరు ఉన్నప్పుడు? మంగపతి గారు ఉంటే అసలు మేము ఇద్దరం ఎక్కడ లవ్ చేసుకుంటాం. సో అందుకే ఇప్పుడు ఈ సినిమాకి మంగపతి గారు లేరండి. మంగపతి లాంటి క్యారెక్టర్ ఉండుంటే మీ క్యారెక్టర్ ఇప్పుడు ఫుల్ మాస్ కదా. అవును. సో ఎస్ అది అడుగుతున్నాను నేను. అలా అంటున్నారా? అయ్యో నేను ఆయన ఏం చేయలేనండి, ఆయన చూస్తేనే భయం వేస్తుంది నాకు. ఓకే ఆ థాట్ కూడా నాకు ఇప్పుడు రాలేదు. చాలా న్యూ. స్టిల్ ఇప్పటికీ భయపడుతుంటారు ఆయన చూస్తే? ఇప్పుడు కొంచెం బాగున్నారు, ఎందుకంటే మేము కోర్ట్ చేసేటప్పుడు ఆయన వస్తేనే నేను అసలు ఆయనతో అసలు నేను మాట్లాడేదాన్ని కాదు, ఎందుకంటే అంత ఆ క్యారెక్టర్లో ఉండి వచ్చారు ఆయన. సో దానివల్ల మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ అయ్యి అంతా అయిన తర్వాత ఆయన కొంచెం నవ్వితే ఓహో ఆయన నవ్వుతారా అని కూడా అనుకున్నా ఫస్ట్ టైం. అందరూ కోనగారు లాగా ఉండరు కదా. నేనే మంగపతి. అవునా? లేదు అవును, అంటే కొన్ని కేసెస్ అవును, కొన్ని కేసెస్ ఎందుకు భయపడుతుంటారు కోన గారికి? కొన్ని కేసెస్ అన్నారు కదా. భయం అని కాదండి, రెస్పెక్ట్ ఆయన అంటే. సో గౌరవంతో కూడిన భయంతో కూడిన అంతేనా? ప్రేమతో కూడిన గౌరవం. రైట్. రోషన్ గారు హాయ్ అండి. హాయ్. సో ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్. ఎస్ మళ్ళీ సెకండ్ మూవీ కూడా సేమ్ పేరు అయితే ఆడియన్స్ ఏమైనా కొంచెం బోర్ ఫీల్ అవరా అని ఏమైనా అనుకున్నారా? కథ కొత్తది, కథలో అంటే కోర్టుకి బ్యాండ్ మెలంకి ఇట్స్ డ్రాస్టిక్. ఇందాక సార్ చెప్తున్నట్టు టోటల్ టొనాలిటీ కానీ కథ కానీ అందులో ఆ బ్యాక్డ్రాప్ కానీ మొత్తం డిఫరెంట్. బట్ యూనో దాంట్లో ఇప్పుడు చందు జాబ్లీ లాగా ఎంతైతే ఓన్ చేసుకున్నారో డెఫినెట్లీ దిస్ విల్ బి లైక్ యాదగిరి రాజమ్మ, వీళ్ళ ప్రపంచంలో వీళ్ళంతా ఒక వేరే లైఫ్, వీళ్ళంతా ఒక లైఫ్ స్టైల్. సో యూనో అంటే మీ ఇద్దరం అంటే కథ డిఫరెంట్గానే విన్నాం. సో నేను కథ విన్నప్పుడు అంటే మీ కోఆర్డినేషన్లో లేకుండే, బట్ యూనో నాకు కథ చెప్పిన తర్వాత నాకు కథ బాగా నచ్చింది, శ్రీదేవి చెప్పిన తర్వాత శ్రీదేవి బాగా నచ్చింది. సో అలా ఇద్దరం ఆన్ బోర్డ్ అయ్యాం. బట్ మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ అనిపించలేదు, ఎందుకంటే ఒక మంచి భావమతులు కదా. చందు జాబ్లీ అనేది ఒక డిఫరెంట్ అండ్ రాజమ్మ యాదగిరి అనేది ఒక వెరీ డిఫరెంట్ కదా. నేను చూసేటప్పుడు కూడా మీకు అంతే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే. సో మీ ఇద్దరి ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ ని కానీ పోలింగ్ పెడుతున్నారు. ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, మోర్ దెన్ ఏ బెస్ట్ ఫ్రెండ్స్ అని. సో మీరు ఏదని చెప్తారు? మీరేం చెప్పండి? బెస్ట్ ఫ్రెండ్స్, మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్స్.
ఇంకోటి కూడా ఇస్తా, బ్రదర్ అండ్ సిస్టర్స్. అది బాగాలేదు మరి హీరో హీరోయిన్ గా. సరే సార్ వాళ్ళ చెప్పినట్టు కాబట్టి ఆప్షన్ కలిగలేదు. దానికి బెస్ట్ ఫ్రెండ్సా ఫ్రెండ్సా? మోర్ దెన్ ఏ బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్స్. తను ఏదంటే మీరు అలా అదే ఏం లేదు, బెస్ట్ ఫ్రెండ్స్. సో అది బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర ఆగుతుంది అంటారా? నెక్స్ట్ మూవీతో మళ్ళీ మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్స్ కి వెళ్ళే అవకాశం ఫస్ట్ ఉందంటారు? మీకు ఫోన్ చేస్తాను. అంతే అంటారా? రైట్. ఓకే. ఫోన్ చేయడం కదా, పర్మిషన్ తీసుకోవాలి సార్ అక్కడ. ఓకే. ఏమంటే మేము కొంచెం మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్ మీకు ఓకే అంటే వద్దులేండి. నేను message పెడతాను. రైట్. లేదండి, జస్ట్ వెరీ గుడ్. Yeah. సో కోన గారు ఎలా భరిస్తున్నారు వీళ్ళిద్దరిని? అబ్బా అర్థమైపోయి కదా. ఎస్, నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. చిచి. అది ప్రేమతో కూడిన, అంతే. వాత్సల్యంతో కూడిన, బాధ్యతతో కూడిన, అది ఒక క్రమశిక్షణతో కూడిన అదొక బంధం ఓకే. అంతే. సో నేను వాళ్ళని ఏమంటారు సానపట్టాలి కదా, వాళ్ళు పదునవ్వాలంటే కత్తిలో తయారవ్వాలి ఇద్దరు, ఓకే. అంటే సాన పెట్టాలి రోజు దాన్ని. అందుకని నేను వాళ్ళని సాన పెడుతుంటా, టైం క్రమశిక్షణ, ఇది అది అని. పెర్ఫార్మెన్స్ ఎలాగో చెప్పక్కర్లే. షూట్ కి రాంగ్లోనే ఒక 2-3 మాటలు ఏమైనా చెప్తుంటారా వీళ్ళకి? వీళ్ళిద్దరికి షూట్ కి రాంగ్లోనే ఒక మంచి ఏమంటారు ప్రవచనాలు లాగా ఒక 2-3 చెప్తుంటారా? ఇలా ఉండండి, అలా ఉండండి. అలాంటివి చెప్పను, బట్ డిసిప్లిన్ ఇలాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మాత్రం చెప్తుంటా. షూట్ కని కాదు, మామూలుగా ఇన్ లైఫ్. ఓకే. ఇన్ లైఫ్ ఎలాగ మనం హౌ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, సోషల్ బిహేవియర్, మీడియాతో ఒకలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఒకలా ఉంటాం, అందరితో మనం ఒకలా ఉంటాం కదా. అవును. సెట్స్లో యూనిట్తో ఒకలా ఉండాలి, వీళ్ళు అలాగా అందరితో ఒకరే ఉంటారు. ఓకే. బికాస్ ఆఫ్ దేర్ ఏజ్, బికాస్ దే డోంట్ నో, బికాస్ దే స్టిల్ ప్యూర్ కదా, దే నో ఫిల్టర్స్. వీళ్ళతో ఇలా మాడకూడదు, వీళ్ళతో ఇలా మాడాలి, వీళ్ళతో ఇలా ఉండాలి, అది ఉండదు. అది ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఏజ్తో వస్తుంది, అది తప్ప చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. సో సతీష్ గారు, ఇది మీ పర్సనల్ స్టోరీని మూవీ తీసారా? లేదండి, ఇది కంప్లీట్ ఫిక్షనల్. అంతేనా? కాదండి, క్యారెక్టర్ పేర్లు పర్సనల్ పెట్టుకున్నాను కానీ స్టోరీ Okay. అంతా డిఫరెంట్ అండి, ఫిక్షనల్, Okay. కంప్లీట్ ఫిక్షన్. సో మీరు ఫస్ట్ రాసిన స్టోరీ ఇదేనా? లేదండి, వేరే స్టోరీ ఉంది, ఇది సెకండ్ స్టోరీ. సెకండ్ స్టోరీ. అవును. సో కంప్లీట్ ఇప్పుడు బావా మరదళ్ళు స్టోరీ, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్, ఇలాగా మనకి కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి, ఉయ్యాల జంపాల కూడా ఉంది. సో మరి సేమ్ అలాగే ఉండబోతుందా, లేకపోతే ఇంకా కొత్తదనం ఏమైనా చూడొచ్చు ఈ మూవీలో? చాలా కొత్త కాన్ఫ్లిక్ట్ చూస్తారు మీరు, సో దానివల్ల స్టోరీ మొత్తం కొత్తది అయిపోయిందండి. సో ఫ్రెష్ స్టోరీ లాగే ఉంటుంది ఇది. ఓకే. సో కంప్లీట్ తెలంగాణ యాష్ మీ ఇద్దరికి వచ్చా, లేదా హోంవర్క్ ఏమైనా చేశారా? నాకు అసలు రాదండి. నువ్వు ఆంధ్ర అమ్మాయి కదా, కష్టమే. నాది ఆటోమేటిక్. తను హోమ్లోనే చేయదు వర్క్, ఓకే. హోంవర్క్ చేస్తుంది. తన హోంవర్క్ ఏంటంటే, తనలో గ్రేటెస్ట్ టాలెంట్ చెప్పనా, మీరు ఏదైనా ఇంటో డైలాగ్ చెప్పండి, యాస్టీజ్గా ప్రింట్ కాపీ పేస్ట్ టక్ చెప్పేస్తుంది. అది ఎనీ స్లాంగ్, ఆ గ్రాస్పింగ్ ఉంది. ఓకే. అదే తనకి బ్లెస్సింగ్. అది తమిళ్ కూడా, ఇప్పుడు తమిళ్ వాళ్ళు ఎలా చెప్తున్నారా అంటే, తమిళ్ అసలు తనకి సంబంధం లేని లాంగ్వేజ్, పెద్ద పెద్ద డైలాగులు, పెర్ఫార్మెన్స్ అంటే ఆ ఇది ఉంది. అది మళ్ళీ చేతిలో పుస్తకం ఇవ్వండి, బ్లాంక్ మొత్తం పోద్ది. చదువు ఎప్పుడు ఆపేశారు మీరు? అయ్యో, చదువు నేనేం ఆపేశారా? ఆపలేదండి. కంటిన్యూ చేస్తున్నారా? కానీ డిస్టెన్స్ లో చేస్తున్నాను అంతే, కానీ నేనేం ఆపలేదు. ఓకే. డిస్టెన్స్ లో అంటే ఇలా దూరం దూరం పెట్టి పెట్టింది, అదే అర్థమైంది. డిగ్రీ చేస్తావా? చేస్తాను అంకుల్. ఇప్పిస్తాగా, అయితే ఓకే. ఎన్నాగో 10 లక్షలు నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తా. వదిలేదు, నేను వెళ్తా. సో మీ అమ్మాయిని బాగా ఆట పట్టిస్తుంటారా? అంతే కదా. ఓకే. సో రోషన్ కూడా లైక్ అంతేనా, ఫ్యామిలీ లాగా ఒక సన్ లాగా అలా ట్రీట్ చేస్తుంటారా?
ఓకే, గ్రేట్ గ్రేట్. సో రోషన్ గారు, మీరు బిఫోర్ దట్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేశారు. ఇప్పుడు కోర్టు, ఇప్పుడు ఇది సెకండ్ హీరోగా చేస్తున్నారు. సో నెక్స్ట్ కూడా ఇప్పుడు ఒక నాని గారి మూవీలోను, లేకపోతే ఒక ప్రభాస్ గారి మూవీలోను ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, చేస్తారా? Yeah. చేస్తారు. Yeah. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పేశారు. ఎస్, అంత స్ట్రాంగ్ ఉన్నారు. Yeah. బట్ అంటే ఒక క్యారెక్టర్ చేసే అబ్బాయిని మళ్ళీ హీరోగా చూస్తారో చూడరా అనే భయం లేదా? లేదండి, ఐ వాంట్ బి అ వర్సటైల్ యాక్టర్. సో నా డే 1 నుండి నేను అదే బ్రెయిన్లో ఫిక్స్ అయ్యాను. సో యూనో నాకు ఏదన్నా నన్ను చాలా ఎక్సైట్ చేసిందంటే ఐ వాంట్ బి అ వర్సటైల్ యాక్టర్, కాబట్టి ఐ డెఫినెట్లీ డూ ఎనీథింగ్. గ్రేట్. Yeah. శ్రీదేవి గారు, మీరు చేస్తారా అలాగా? చేస్తారా? చేస్తారు. ఓకే. తిరుపతి దర్శనం బాగా అయిందా? బాగుందండి. బాగా అయింది. సో మీరు హీరోయిన్ కాకముందు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? చాలా చిన్న ఉన్నప్పుడు వెళ్ళా. అంటే కోర్ట్ తర్వాతే నేను ఆయన్ని అంటే ప్రాపర్ గా ఆయన్ని చూసింది నేను కోర్ట్ తర్వాత. ఆ ముందు అసలు గుర్తే లేదు, ఆయన ఎలా ఉంటారో కూడా తెలీదు. సో వెళ్ళేదాన్ని, గుండు అవన్నీ చేయించుకునేదాన్ని. బట్ అంత అంటే ఇప్పుడు కూడా నీకు గుర్తుండ్రు ఆయన ఎలా ఆబ్వియస్లీ ఇప్పుడు మనం వెళ్ళి గుర్తుండదు, మళ్ళీ బయటకు అవును. వచ్చేసరికి ఆయన ఎలా ఉంటారు మనకు గుర్తుండదు. సో అవును. అలాగా సో Yes. మొన్న సో ఆ వెంకటేశ్వర స్వామి ఈ వెంకట్ గారిని ప్రొడ్యూసర్ గా మీకు ఇచ్చారు. అంతే అండి. ఎస్. సో మీరు డైరెక్టర్ గారు కథ తీసుకొచ్చినప్పుడు హీరో హీరోయిన్ అని వీళ్ళని చెప్పారా మీకు? లేదు, చెప్పలేదు. నేను చెప్పాను డైరెక్టర్కి, వీళ్ళే హీరో హీరోయిన్స్. ఓకే. సో ఎందుకు మీకు ఆ కథ వినంలోనే వీళ్ళు బాగుంటారు అని స్ట్రైక్ అయిందా? ఆ కెమిస్ట్రీ ఇద్దరి మధ్య ఆల్రెడీ మనం చూసాం కదా. ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్, ఇప్పుడు చూడండి, మేము దూకుడు సినిమా రాశాను నేను. ఆ దూకుడు హ్యాంగ్ ఓవర్ ఇంకా ఆడియన్స్ ఉండగా బిజినెస్ మ్యాన్ అని వచ్చింది. అవును, విత్ ఇన్ 2 monthsలోనే, అవును. 2 or 3 months, 3 months. సో అదే హ్యాంగ్ ఓవర్లో దానికి కూడా బ్రహ్మరథం పెట్టారు. దూకుడు ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. బిజినెస్ మ్యాన్ కూడా అంతే హిట్ అయింది. విత్ ఇన్ 3 months గ్యాప్. మేము సెప్టెంబర్లో వచ్చాం, అది జాన్లో వచ్చింది. 3 months మధ్యలో డిఫరెన్స్. అలాగా వీళ్ళ ఈ పేరుని ఇంకా హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు, జనాలు మర్చిపోలేదు ఇంకా. మర్చిపోలేదు. అవును. అదే టైంలో వీళ్ళతో కొత్త క్యారెక్టర్స్, కొత్త స్లాంగ్, కొత్త వరల్డ్ వీళ్ళని చూపిస్తే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని ఓన్ చేసుకుంటారు. కథ త్వరగా జనాల్లోకి వెళ్తుంది ఓకే. అనే ఉద్దేశంలో వీళ్ళని ఎంచుకోవడం జరిగింది. సో ఆ వేడి అలా ఉండంగానే మళ్ళీ ఇంకొక మూవీ వస్తే బాగుంటదని దోచేసాం. అంతేనా? సూపర్ సూపర్. రోషన్ గారు, సాయి కుమార్ గారితో మీ ట్రావెల్ ఎలా ఉంది? బేసిక్గా నేను సార్తో కోర్టు కంటే ముందు కూడా ఒక సినిమాలో నటించాను. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు సిరీస్లో. బట్ యూనో అప్పుడు ఎప్పుడైతే నేను ఫస్ట్ అంటే అప్పుడు నేను చైల్డ్ యాక్టర్గా ఉన్నప్పుడు సార్ని చూసినప్పుడు, పెద్ద యాక్టర్ అంటే నాకు ఇంత కాంబినేషన్ సీక్వెన్స్, ఇలా డైలాగ్స్ ఉన్నాయి, ఎలా రియాక్ట్ అవుతారు అని అనుకున్నాను. కానీ సచ్ అ స్వీట్ హార్ట్. ఆయన ఎంత బాగా చెప్తారంటే, ఆయన ఫస్ట్ కో యాక్టర్ని ఆయన ఓన్ చేసుకుంటారు ఫస్ట్. ఓకే. సో దాని తర్వాత ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేది ప్లాన్ చేస్తారు, అంత కంఫర్ట్ ఇస్తారు. బట్ కోర్టులో సార్తో చేశాను కానీ, ఐ మీన్ లైక్ కోర్టులో సార్ కూడా ఉన్నారు కానీ కాంబినేషన్ సీక్వెన్స్ లేవు. ఆయన డైలాగ్ ఆయనకి ఒకటి చెప్పారు, అది బ్యాండ్ మేళంలో. సో అదే చెప్తున్నాను, కోర్టులో అలా జరిగింది. అవును. బ్యాండ్ మేళంకి వచ్చేసరికి కాంబినేషన్ సీక్వెన్స్. సో ఆ డైలాగ్ ఏదైతే చాలా వైరల్ అయిందో, ఒక్కసారి చెప్తారా డైలాగ్? మీ ప్రొడ్యూసర్ గారు పర్మిషన్ తీసుకొని ఆయన ఇచ్చేసారు. సార్ పొలం సార్, రైట్. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అంటే పొరా బ్యాండు. సో ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయినప్పుడు కూడా నేను ఆల్రెడీ ప్రస్థానం చూశాను. బట్ సార్ మళ్ళీ ఒకసారి నాతో పాటు కూర్చోబెట్టి అప్పుడు అలా జరిగిన దాన్ని సిచ్యువేషన్ కానీ ఆ జరిగిన మూమెంట్ కానీ నాకు చెప్పి దాన్ని నేర్పించి చేపించారు. సో దట్స్ హౌ ఇట్ కేమ్. గ్రేట్. వెరీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎస్. సో సతీష్ గారు, సార్ వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ అన్నప్పుడు మీకు ఫస్ట్ ఏమనిపించింది? చేయకూడదు అనుకున్నారా? ఫస్ట్ నేను కోర్టు సినిమా చూడలేదు, కానీ సార్ చెప్పిన తర్వాత వెళ్ళి చూశాను. చూసిన తర్వాత చూడలేదంట మీ మూవీ. వీళ్ళు సార్ చెప్పిన తర్వాత చూశాను. చెప్పాలి ఫస్ట్. ప్రపంచం అంతా హిట్ అయిన తర్వాత సార్ ఎందుకు చూడలేదు? నేను చాలా బాధలో ఉన్నాను సార్. ఆ టైంలో స్క్రిప్ట్ పట్టుకొని తిరిగే ఆ ప్రాసెస్లో ఉన్నాను. అది 2 years ఆ బాధలో, పెయిన్లో
సో ఇది కొత్త అవుతుందా, సినిమాలకి అవదా, ఏంటి పరిస్థితి? సినిమాలకు వెళ్ళడం చాలా తగ్గిపోయింది అప్పుడు. సార్ చెప్పిన తర్వాత వెళ్ళి థియేటర్లో చూసిన తర్వాత వీళ్ళు ఫస్ట్ 15 minutes వాళ్ళ లవ్ స్టోరీ చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, అక్కడే నాకు అర్థమైపోయింది. దాన్ని ఇంకా ఈ కాంబినేషన్ బాగుంటది అనుకున్నారా? యాక్టింగ్ చాలా బాగుంటుంది వీళ్ళది అనుకున్నాను. ఓకే, ఎస్. శ్రీదేవి గారు అంత న్యాచురల్ గా ఎలా ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? సార్ అన్నట్టు గ్రాస్పింగ్ ఒక్కటేనా, ఇంకా ఏమన్నా టెక్నిక్స్ ఉన్నాయా? టెక్నిక్స్ ఏం లేవు. సో ఎర్ర రంగు గోలి పచ్చ రంగు గోలి ఏది ఉంటుందా? ఇది కూడా అయ్యో నన్ను ఇలానే టార్చర్ చేస్తూ ఉంటారు. బట్ శ్రీదేవి గారి కంటే రోషన్ గారు చాలా మంది, ఇంతకు ముందు నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను కానీ చాలా మెచ్యూర్డ్ గా అలా అంటే ఒక 2 movies కి అంత మెచ్యూర్డ్ గా సమాధానాలు ఎలా చెప్తున్నారండి మీరు? ఎక్కడ Actually దొరకకుండా రెండు చిక్కకుండా? movies కాదు, చిన్న పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్నాడు. అంతేనా? చాలా మెచ్యూర్డ్ ఓకే, ఎక్కడ దొరకడు చిక్కడు అయితే. అసలు. రైట్. సో తమిళ్ బాగుందా, తెలుగు బాగుందా? అంటే ఏది ఏది ఓన్లీ 1 అంటే ఏం చెప్తారు? పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు. కరెక్ట్, అదే చెప్దాం అనుకున్నాను మరి చెప్పేసారు. అది మెటినిల్. బట్ మెటినిల్లోనే ఎక్కువ ఉంటారు కదా? కదా. కాదు కాదు, మెటినిల్లోనే ఎక్కువ ఉంటారు మరి. మెట్టినీళ్ళు అంటే అక్కడ ఎవరైనా ఉండాలి కదా, అంటే పుట్టినీళ్ళు అంటే మన మదర్ టంగ్. కరెక్ట్, పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు కరెక్ట్. మదర్ టంగ్, మెట్టినీళ్ళు అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి అక్కడ భాష. ఓకే ఓకే, అదే కరెక్ట్. బట్ కోనా గారు మెటినింట్లోనే ఎక్కువ ఉంటారు కదా, మరి ఈ అమ్మాయి అక్కడే ఉండిపోతుందా? ఇక్కడ మెటినింట్లో. ఆటోమేటిక్ అటు ఇటు ఆటోమేటిక్. వస్తుంది. ఇవాళ రేపు అదేం లేదు, ఎక్కడ 3 ఉంటే అక్కడ ఉంటారు, ఎక్కడ 3 ఉంటే అక్కడ ఉంటారు. అక్కడ కూడా ఉండే అక్కడ. అవునా? పెళ్ళైనా రేపు పొద్దున వచ్చి మమ్మీ అని వచ్చేస్తుంది. ఓకే 6 months ఒకసారి వెళ్తుంది సరదాగా. ఓకే, బాగా ప్యాంపర్ చేస్తుంటారా మీరు వీళ్ళిద్దరిని? చాలా అండి. చాలా. బట్ మీ లక్ అది, అవును. నిజంగా గ్రేట్. అది అందరికీ ఆ అదృష్టం దొరకదు. ఎస్. సో ఈ సాంగ్స్ కూడా సూపర్ 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 ఉన్నాయి సాంగ్స్ అయితే. కొనగారు మీకు పర్సనల్ గా ఏ సాంగ్ నచ్చింది? మాకైతే నాకా? తిప్పుకుంటావే సాంగ్ నచ్చింది, మీకు ఏది నచ్చింది? నాకు ఆ స్కూల్ సాంగ్ ఇష్టం, పల్లెల్లోని సందర్లన్నీ మీరే. శ్వేతామోహన్ పాడింది, అది నాకు బాగా ఇష్టం. బికాస్ దట్ ఈస్ ద థీమ్, హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అదే. అదే వాళ్ళకి అంటే ఏమంటారు, దట్ ఈ సీడ్, అది అదొక ప్లాంట్ మొక్క. ఆ తర్వాత అది నాకు బాగా ఇష్టం ఆ సాంగ్, ఆ మెలోడీ చాలా బాగా ఇష్టం. బేబీలో ఎలా అయితే ఓ 2 ప్రేమ మేఘాలు లాగా అలాగా ఏ సినిమా అన్నా మీరు చూడండి, మాస్ సాంగ్స్ ఇవన్నీ చాలా, దానికి తక్కువ స్పాన్ ఉంటుంది, అంటే త్వరగా మర్చిపోతాం, తీయేస్తాం. అవును. బట్ మెలోడీస్ విల్ ట్రావెల్ విత్ యూ ఫర్ లైఫ్ లాంగ్. బ్లాక్ అండ్ వైట్ డేస్లో ఉన్న, ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ డేస్లో ఉన్న మెలోడీస్ కూడా ఇప్పుడు గుర్తుంటాయి. మాస్ సాంగ్ చెప్పండి గుర్తుండదు. అవును, అది లిరిక్స్ వల్ల. లిరిక్స్ వల్ల. ఇప్పుడు మనసున్న మనసు అని, లేకపోతే లాహిర్ 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 టీవీ చూస్తున్నారు, అవన్నీ మనకి కంఠస్థ గుర్తుంటాయి. వింటేజ్ సాంగ్స్ ఆల్వేస్ సూపర్, ఆ లిరిక్స్ వల్లే. అలాంటి సాంగ్ ఇది. ఎస్. సో సూపర్ సూపర్. సో ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి, కోనా గారిని చాలా దగ్గర నుండి చూశారు, ఆయన ఏంటనేది మీకు అర్థమైపోయింది. సో ఆయన స్టోరీని, ఆయన గురించి కానీ ఒక మూవీ తీయాలంటే ఏ మూవీ తీయొచ్చు అంటారు? నాకు ఎందుకో తెలీదు, సార్ తో మళ్ళీ అదర్స్ అంట. అంటే అది వెంకీ వెంకీ రెడీ, వెంకీ. నాకు చాలా ఇష్టం. నాకు ఎందుకో అంటే నాకు కూడా వెంకీ 2 చేయాలని ఉంది, తను పెట్టి. సార్ ఆఫర్ ఇచ్చేసారు ఇక్కడే. నేను అదే అంటున్నాను, యూనివర్స్ ఒకవేళ వింటే ఈ మాటలన్నీ Yes. నాకు మళ్ళీ అంటే అలాంటిది ఎందుకో చాలా ఇంట్రెస్ట్. బట్ అలాంటి అంత మంచి కల్ట్ క్లాసిక్ కామెడీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఆల్ ఈజీ. బ్లెస్సింగ్ అది థ్యాంక్ యాక్చువల్లీ. యూ సార్. అదే. కూడా రెడీ ఉంది. రెడీ. అగో స్క్రిప్ట్ రైట్ బొక్క రెడీ ఫ్రెండ్స్ గ్యాంగ్ రెడీ ఉన్నారట. సూపర్ సూపర్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో హీరోస్ డబుల్ హీరోస్ చేస్తున్నారు ఒక మూవీలో. మల్టీ స్టార్. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మల్టీ స్టార్స్. సో అలా మీకు ఇంకొక స్టార్ తో చేయాలంటే ఏ స్టార్ తో చేస్తారు? నాని గారు. ఎందుకని నాని గారు? అది ఏం చెప్తాం, మీకు అమ్మాయి ఎందుకు ఇష్టం అంటే మీరు ఏమంటారు? నేర్చేసుకున్నారు మీ పక్క నుండి ఉండి.
సో ఆల్మోస్ట్ 2 to 3 months తీసారా ఈ మూవీ? 6 months 6 months తీసారా? అంటే ఒక ప్లేస్ లో కాదు కదా, షార్ట్ ఆన్ మల్టిపుల్ ఒరిస్సా, ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్ తక్కువ, లైవ్ లొకేషన్. ఓకే, బట్ మంచి జర్నీ కదా మీ అందరిది. డెఫినెట్లీ ఈ మూవీ తర్వాత మిస్ అవుతుంటారు, అంటే అంత టైం అయితే దొరకదు కదా మళ్ళీ అందరు ఇలా కలవడానికి. అంటే నేనే మూవీ అంతే, ఏంటాడు బస్సు దిగిపోతారు, వేరే వాళ్ళు ఎక్కుతారు, అంతే అంటారా? మీరు మేము డ్రైవ్ చేస్తూ తిరుగుతూ ఉండాలి మళ్ళీ. ఎస్, ప్రొడ్యూసర్ అంతే అంతే. ఎప్పుడు బస్సు ఎప్పుడు ఖాళీ అయిందంటే దిగేసి పరిగెత్తి లోపలికి ఎక్కేస్తాను. బ్యూటిఫుల్ అండి మీ అందరూ, సూపర్. సో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక సూపర్ బ్లాక్ బస్టర్ కూడా మళ్ళీ మాకు ఇస్తూనే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.